ఓకే ఓకే క్యారీ ఆన్. ఓకే ఐఎమ్ కమింగ్ టు ది పాయింట్. ఓకే, ఏమి లేదు సార్, ఇది అమరావతి మీద దండయాత్ర. మీరు ఇందాక మహిళల గురించి చెప్తా ఉన్నారు. వాళ్ళ చెల్లి తల్లి వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వెళ్ళిపోయారు, అది అయిపోయింది, మీ అందరికి కూడా తెలుసు. ఆయన తల్లి చెల్లెళ్ళే వదిలేసినప్పుడు మహిళల గురించి పెద్ద ఆలోచించే వ్యక్తి ఏం కాదు, ఎవరి మీదే దాడి చేస్తాడు. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే, జీనోమ్ వ్యాలీ ఏదైతే ఉందో, సిలికాన్ వ్యాలీ ఏదైతే ఉందో, అమరావతి ప్రాంతంలో ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ, ఆల్గారిథం, అమరావతి నుంచి అంతరిక్షం దాకా, అమరావతి నుంచి అమెరికా దాకా ఏదైతే డెవలప్మెంట్లో శరవేగంగా అడుగులు ముందుకేస్తుందో, దీన్ని సైతాన్ సైన్యం ఆపటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమే. దీన్ని మీరు ఇందాక అన్నారు రాజధాని, ఒక చిన్న మాట చెప్పాలి మీకు, రాజధాని ఆపుతాడా బిల్ అయింది అంటే, నేను ఒక జోకర్గా చెప్తా ఉన్నా అతనికి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఇతను ఇండియాలో కనుక ఎట్లా అవుద్దన్నారు, ఒక పెద్ద పార్టీ పెట్టి ఇండియాలో 358 సీట్లు కనుక తెచ్చుకోగలిగితే అప్పుడు ఏదైనా చేయగలుగుతాడు. ఇది జరుగుద్దా? జరగదు. సో ఇక్కడ జరిగేది ఏంటంటే, నిలబడాలా, కలబడాలా, బుల్డోజ్ చేయాలా, తొక్కాలా, నొక్కాలా, నారా తీయాలా, రాజ్యం వీరభోజ్యం. నిన్న గనక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాకపోయి ఉంటే ఇది భారతదేశంలో భాగంగా ఉండేది కాదు. మరో బీహార్ కాదు, అసలు తాలిబన్లు కాదు, ఉగ్రవాదులు కాదు, ప్రతి ఊరిలో కూడా మాఫియా తయారయ్యి, నేను కారు వేసుకొని వెళ్తా ఉంటే ఈ కారు మాది, అక్కడ పెట్టేళ్ళండి అందరినీ హతమార్చేటువంటి సంస్కృతి ఉండేది. దేవుడు మన అందు ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వాన్ని ఇచ్చి మన ప్రాణాలు కాపాడాడు, మానాలు కాపాడాడు, సమాజాన్ని కాపాడాడు. ఈ రోజున విజనరీతో ముందుకెళ్తున్నాడు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు విధ్వంసాన్ని సృష్టిస్తున్నావు, నిప్పులు చెలరేగుతున్నావు, కుంపట్లో రగులుస్తున్నావు, నువ్వు ఈ రాష్ట్రాన్ని రావణ కష్టం చేస్తా ఉన్నావు. దీన్ని ఆపకపోతే రేపు సమాజంలో జనరేషను మిమ్మల్ని క్షమించదు. నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నాను, సార్ మీరు చేస్తున్నటువంటి అభివృద్ధిని కొనసాగించండి. అసూయ, కక్ష, ద్వేషం, కార్పణ్యంతో అమరావతిని ఆపాలా, ఇక్కడికి ఇన్వెస్టర్లు రాకూడదు అనేటువంటి ఒక దుర్బుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం చేయలేక, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడలేక, ఎదుర్కోలేక, ఈ రోజున ఉన్నటువంటి రౌడీ గ్యాంగ్ ఎవరైతే హ్యాబిచువల్ క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి వైఎస్ఆర్ పార్టీ పెట్టుకొని ఈ రాష్ట్రంలో మాఫియాని నడిపిస్తూ కత్తురులు మద్దులుగా ఉండి ఈ రాష్ట్రాన్ని డిస్మాంటిల్ చేశారు. 50 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా వీళ్ళ మీద చర్య తీసుకోవాలా. రాజకీయం అంటే ఇది సంకుల సమరం, యుద్ధం చేయాల్సిందే. ధర్మాల గురించి మాట్లాడేటప్పుడు ఆ ధర్మాన్ని కాపాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు పక్షాన ప్రజలందరూ ఉన్నారు. మీకు పార్టీ ఆఫీసు పగలగొట్టేటప్పుడు ధర్మం గురించి తెలియదా మీకు? గన్నవరంలో పార్టీ గురించి కొట్టేటప్పుడు తెలియదా మీకు? ఇక్కడ ఒక రాజధాని ఉద్యమం చేసేటప్పుడు జనాల్ని కొట్టించినప్పుడు తెలియదా మీకు? ఈ రాష్ట్రాన్ని ఏదైతే దళితులుగా ఉన్నటువంటి సుధాకర్ని చంపించినప్పుడు, డాక్టర్ గారిని, అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారిని చంపించినప్పుడు, చీరాల్లో కిరణ్ గారిని చంపించినప్పుడు, మీ గొడ్డల పార్టీ మీ బాబాయి చచ్చిపోతే పొద్దున్నే సాక్షి పేపర్లో ఆయనకి గుండె నొప్పి వచ్చి చచ్చిపోయాడంటావా? రెండో అంశంలో గొడ్డలతో గురునాథన్ గారు ఒక మాట, ఇప్పుడు ఈ గొడ్డలి పార్టీ అనే పేరు మీద వాళ్ళు జీర్ణించుకోలేక ఇదవుతున్నారు. ఇంకా ఏమేం పేర్లు పెట్టవచ్చు అనే దాంతోపాటు ఇవాళ వచ్చిన నాయకులు అప్పుడు ఏం చేశారు, మీరు మీరు కూడా ఆ శిబిరంలో ఉన్నప్పుడు వీళ్ళ పార్టీలో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉన్నారు కదా, ఇవాళ ఇక్కడికి వచ్చిన నాయకులు వీళ్ళ పాత్ర ఏంటి అది కూడా మాట్లాడదాం. ఒక్క నిమిషము సత్యమూర్తి గారు, ఇక్కడ ఇవాళ సరే బుల్డోజర్ సర్కార్ వస్తుందా రాదా మనం చెప్పలేం, చంద్రబాబు నాయుడు గారు దానికి వ్యతిరేకం. కానీ ఇవాళ ఘటన చూస్తే ఇవాళ వచ్చిన వాళ్ళ మీద దాడి కేసు పెట్టవచ్చు,
పోలీసుల మీద దాడి, అదే పోలీసుల మీద దాడి పెట్టొచ్చు, మహిళల మీద దాడి మహిళల మీద దాడి. పెట్టొచ్చు.